ప్రణయ గీతం, ప్రేమ గీతం, పవిత్ర గీతం, పరిశుద్ధ గీతం, అదే మన పరమగీతం, పరలోకపు గీతం. పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే ఈ శీర్షికను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ చేరి వచ్చినటువంటి ప్రియమైన విశ్వాసులందరికీ కూడా కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ సంఘాలు బాగున్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీలో అనేకులు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా కొరకు, పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని, సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీలో చాలామంది మరి ప్రత్యేకంగా ఫోన్ కాల్స్ ద్వారా నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. మీలో అనేకులు వాక్యాలను బట్టి బలపరచబడుతున్న రీతిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎన్నో ఆత్మలు బలపరచబడుతూ దేవుని వైపు తిరగటము చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎంతోమంది ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ, వాక్యాలను బట్టి బలపరచబడుతూ, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అనే తృష్ణ కలిగి విశ్వాసంలో ముందుకు సాగుతున్న విధానమును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ స్పందన కొరకై నేను దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. రండి, మరొకసారి ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుందాం. రెండవ రాకడకు మనం అందరం కూడా సిద్ధపరచబడి ఆయన రాజ్యంలో ప్రవేశించుదాం. ప్రియులారా, మనందరము కూడా కడవరి దినాల్లో జీవిస్తున్నాం. ఈ కడవరి దినాల్లో భయంకరమైనటువంటి వార్తలు మనము వింటూ ఉన్నాం. భయంకరమైనటువంటి సంఘటనలు మనము చూస్తున్నాం. జరగకూడనివి జరుగుతున్నాయి, చూడకూడనివి చూస్తున్నాం, వినకూడనివి వింటూ ఉన్నాం. అయితే ఒక మాట, వీటన్నిటికీ ఒక నిదర్శనం ఏంటంటే, ఇదిగో మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి రానయ్యున్నాడు. ప్రకృతిలో జరుగుతున్నటువంటి భయంకరమైన సంఘటనలు, భూమి మీద జరుగుతున్న ప్రతి సంఘటన దేన్ని సూచిస్తున్నాయి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రానయ్యున్నాడు అని. ప్రకటన గ్రంథంలో పలు సందర్భాల్లో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. అవును, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన వస్తానని చెప్పాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు, త్వరలో రానయ్యున్నాడు. ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు మనందరము కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించటానికే ఈ కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమము ద్వారా ఎంతోమంది ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారు. దేవునికి స్తోత్రములు. ఎన్నో ఆత్మలు దేవుని వైపు తిరుగుతున్నాయి. దేవునికి స్తోత్రములు. ఎంతోమంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నారు. అందుకొరకై నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున మరొక అద్భుతమైన విషయాన్ని మనము నేర్చుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. ప్రియులారా, పరమగీతము అంటే చాలామంది అపార్థము చేసుకుంటూ ఉంటారు. ఒక స్త్రీ పురుషుడి మధ్యలో ఉండేటటువంటి శరీర సంబంధమైన క్రియలకు సంబంధించింది, ప్రేమకు సంబంధించింది. ఇది ఒక ప్రణయ గీతము, ఇది ఒక ప్రేమ గీతము అనుకుంటూ ఉంటారు. ఇది లోక సంబంధమైనటువంటి గ్రంథం అని భావిస్తూ ఉంటారు. లోకములో ఉండే మనుషుల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలు అనుకుంటూ ఉంటారు. చాలామంది పరమగీతముల గ్రంథాన్ని చూసినప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, అందులోని వాక్యాలను విన్నప్పుడు కానీ అపార్థము చేసుకునే ప్రమాదం ఒకటి ఉన్నది. ప్రియ సంగమా, అయితే ఈ శీర్షిక ప్రారంభములోనే నేను మీకు తెలియపరచాను. ప్రార్థనా జీవితము లేకుండా, విశ్వాసము లేకుండా, పరిశుద్ధత లేకుండా, రక్షణ లేకుండా లోక సంబంధంగా ఈ పుస్తకాన్ని చదివితే అపార్థం చేసుకునే ప్రమాదము ఖచ్చితంగా ఉంటుంది. ప్రియులారా, మరి ఏంటి, ఎలా అంటే ప్రార్థనాపూర్వకంగా, రక్షణ అనుభవముతో, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో ఈ గ్రంథాన్ని విశ్వాసంతో చదివితే ఇందులో ఒక ప్రియుడు మనకు కనబడుతున్నాడు. ఆ ప్రియుడే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అవును, పరమగీతముల గ్రంథాన్ని చదివితే మనము పరలోక రాజ్యానికే వెళ్ళగలుగుతాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పరమగీతము నుండి పరమరాజ్యమునకు. అపార్థం చేసుకోవడం కాదు ప్రియులారా,
పరమగీతముల గ్రంథాన్ని చదివి పరమగీతముల గ్రంథములో ఉన్న వాక్యాలను ధ్యానము చేసినట్లయితే ఈ పరమగీతముల గ్రంథాన్ని చదవడముతో నీవు పరమరాజ్యమునకే వెళ్ళగలుగుతావు. దేవునికి స్తోత్రములు. అట్టి గొప్ప భాగ్యాన్ని ఈ పరమగీతముల గ్రంథము ద్వారా మనము దక్కించుకొననై ఉన్నాం ప్రియులారా. అందుకే ఈ పరమగీతముల గ్రంథాన్ని మనము చాలా వివరముగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ శీర్షికలో అనేకమైన విషయాలు మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రోజున మనము ధ్యానము చేసే అంశము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చదము. చూసారా ప్రియులారా, నన్ను ఆకర్షించుము, అయితే మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాము. ఈ వచనములో రాయబడినటువంటి ఈ మాట ప్రియమైనటువంటి సంఘానికి, వధువు సంఘానికి, కన్యకకు, పరిశుద్ధమైన సంఘానికి ఉండాలి. షూలమ్మితి ప్రియురాలుగా ఈ గ్రంథములో మనకు కనబడుతూ ఉన్నది. షూలమ్మితి ఈ గ్రంథములో మనకు ప్రియురాలుగా కనబడుతూ ఉంది ప్రియులారా. అయితే ఈ గ్రంథములో షూలమ్మితి కొన్ని విషయాలు మన ఆధ్యాత్మిక జీవితానికి హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏమిటది? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఎవరు ఎవరిని ఆకర్షించాలి? అయితే ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతారు, పరిగెత్తుకొని వస్తారు? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనములో మనము చూస్తే ఈ యొక్క గ్రంథమంతట్లో కూడా ప్రాముఖ్యంగా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు నేను త్వరగా వస్తున్నాను అనే మాట అక్కడ మనము చదువుతూ ఉంటాం. అయితే 22వ అధ్యాయము 17వ వచనములో చూసినట్లయితే ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. చూసారా, ఆత్మయో పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రకటన గ్రంథములో ఒక చక్కటి నిశ్చితార్థ కార్యక్రమము, ఒక పెళ్లి మహోత్సవము 19వ అధ్యాయములో 21వ అధ్యాయములో మనకు కనబడుతుంది ప్రియులారా. ఈ 19, 21 అధ్యాయాలు మనము చదివినట్లయితే గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. అయితే ఈ 22వ అధ్యాయము 17వ వచనములో ప్రాముఖ్యంగా ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. అక్కడ షూలమ్మితి అంటుంది, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చదము అంటుంది. అవును ప్రియులారా, ఎవరు ఆకర్షించాలి? మనం వాక్యం చూసినట్లయితే ఎవరిలోనైతే క్రీస్తు ప్రభునందు విశ్వాసము లేక జీవిస్తున్నారో వారిని పిలుస్తున్నారు ఆయన. ఈ చివరి దినాలలో దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నటువంటి ఈ దినాలలో ఇదిగో వాక్యము ప్రబలించబడుతుంది, వాక్యము అందరికీ అందుతా ఉన్నది ప్రియులారా, సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. రక్షణ లేని వారు రక్షణ పొందుకున్నట్లుగా, రక్షణ పొందుకున్న వారు వారి రక్షణను వారు పచ్చుకుని ఇంకా బలపరచబడి ఆ రక్షణను బట్టి ఆనందిస్తూ ప్రభు వైపుగా అడుగులు వేసేటట్లుగా వారిని పిలుస్తూ ఉన్నది వాక్యము. అయితే ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పినప్పుడు వినువాడు కూడా రమ్ము అని చెప్పగలగాలి. ఎవరు ఆకర్షించగలరు అంటే దేవుని వాక్యంలో రాయబడింది, ఒకరిని నేను ఆకర్షిస్తే కానీ ఎవరును కూడా ఆయనను ఆకర్షించలేరు. ఒకరిని నేను ఆకర్షిస్తే తప్ప వారు ఆకర్షింపబడరు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నీ ఆత్మ ద్వారా అనేది జరుగునుగా కన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు చాలామంది ప్రియులారా ఇంతమందిని నేను ఆత్మలను సంపాదించగలిగాను అని మానవులు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అలా చెప్పుకోవడము మానవులకు తగదు. కారణం ఏంటంటే ఎవరు ఆకర్షిస్తున్నారో తెలిసిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకర్షిస్తున్నాడు. పాపినైన నిన్ను నన్ను ప్రేమించి ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో తన రక్తాన్ని కార్చాడు, తన జీవితాన్ని త్యాగము చేశాడు, ప్రాణాన్ని పణంగా పెట్టాడు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, కాళ్ళకు చేతులకు మేకులు దిగగొట్టించుకున్నాడు, ప్రక్కలో బల్లెము గుచ్చబడింది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆ కొయ్య సిలువను మోస్తూ ఉన్నాడు, భయంకరమైనటువంటి ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. వధకు తేబడిన గొర్రె పిల్లయు
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లుగా ఆయన మౌనముగా ఉన్నాడు. నోరు తెరవలేదు, ఆయన మౌనముగానే ఉన్నాడు. ప్రియ సంగమా, ఆయన వచ్చింది ఎందుకో తెలిసినా, నిన్ను నన్ను రక్షించటానికి రిక్తునిగా చేసుకున్నాడు. ఆ కల్వరి శిలువలో పాప శాపముల నుండి విడిపించటానికి నీ కొరకు నా కొరకు ఆయన పాపానికి అప్పగించబడ్డాడు. ఆ పాపమును శాపమును మన మీద నుంచి తొలగించడానికి ఆ శిలువలో అప్పగించబడ్డాడు. పాపానికి వచ్చే జీతము మరణమైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మరణాన్ని, ఆ శాపాన్ని, ఆ పాపాన్ని మన మీదికి రాకుండా కొట్టివేశాడు. ఆ భారాన్ని తానే మోశాడు. కలువరి శిలువలో తన చేతులు చాపి ఆయన రక్తాన్ని కార్చి చనిపోయాడు. ఆ ప్రేమ నిన్ను నన్ను ఆకర్షిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. షూలమితి అంటుంది, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అని. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నట్లయితే ఆయన నిన్ను నన్ను ఆకర్షించేవాడిగా ఉన్నాడు. ఈ షూలమితి ఒక్కతే కనబడుతూ ఉన్నది. ఈరోజు అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు 2 రకాలైనటువంటి సంఘాలు మనము చూడగలుగుతాం. కేవలము 2 సంఘాలు మనము చూడగలుగుతాం. ఈరోజు ఎన్నో డినామినేషన్ల ద్వారా సంఘాలు పిలువబడుతున్నాయి, ఎన్నో పేర్ల ద్వారా సంఘాలు పిలువబడుతున్నాయి. ఒక్కటే సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నిలబడి ఆయన చేత పరలోక రాజ్యం వైపుగా నడిపింపబడుతున్నది. ఆ కన్యక అన్ని రకాలైనటువంటి జన సమూహాలకు చెబుతా ఉన్న మాట ఏంటంటే, వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఇదిగో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి రానయ్యున్నాడు. రమ్ము అని చెప్పగలిగినటువంటి అనుభవములోనికి సంఘముగా ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి వివాహము స్త్రీగా ఉన్నటువంటి నీవు నేను ఆ మాట చెప్పగలగాలి. ప్రియ సంగమా, ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయటానికై ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకొని రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన నిలబెట్టి ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో మనము చదువుతాం, వధువు సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, కలంకము లేని సంఘముగా, ముడత లేని సంఘముగా, అట్టిది మరి ఏదైనాను లేని సంఘముగా ఆయన నిలబెట్టుకుంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, కన్యకగా ఉన్నటువంటి నీవు, వధువుగా ఉన్నటువంటి నీవు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పెళ్లి కుమారుడు రెండవసారి లోకానికి రానయ్యున్నాడు. ఈ మాట చెప్పగలమా? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చదము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానమును నువ్వు శ్రద్ధగా చదివినట్లయితే, ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని ఒక్కసారి నీవు ఊహించుకున్నట్లయితే, ఆ రక్తము దారులు దారులు ఏరులై సెలహేరులై ప్రవహిస్తూ ఉన్నది. ఆ రక్తము ప్రతి పాపములను కడిగివేస్తూ ఉన్నది. ఆయన నిన్ను నన్ను ఏ స్వార్థము లేకుండా ప్రేమించగలిగాడు. ప్రియులారా, ఈ లోకములో ఉన్న ప్రేమ ఏదైనా కానీ, అది భార్యాభర్తల ప్రేమైనా, తల్లిబిడ్డల ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, లోకములో ఏ ప్రేమ అయినా యేసుక్రీస్తు ప్రేమకు సాటి రాదు. ప్రియ సంగమా, ఏ ప్రేమలోనైనా స్వార్థం ఉన్నదేమో, యేసయ్య ప్రేమలో స్వార్థము లేదు. ఆ ప్రేమను ఒక్కసారి నువ్వు అనుభవించగలిగితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ప్రియులారా, ఈరోజు మీరు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నట్లయితే మీరు ఆయన చేత ఆకర్షించబడతారు, పరిగెత్తుకొని ఆయన దగ్గరికి రాగలుగుతారు. మీరు చాలామంది పరిగెత్తుకొని వచ్చేటటువంటి అనుభవములో లేరు. ప్రియులారా, మన క్రైస్తవ సంఘాల్లో దేవుని ప్రజలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు పరిగెత్తుకొని వచ్చేటటువంటి అనుభవములోనికి చాలామంది ఇంకా రాలేకపోతున్నారు. షూలమితి అంటుంది కదా, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో మనము చూసినట్లయితే, రక్షణలోకి తరువాత ప్రియురాలుగా ఏ సంఘములోనికి తరువాత క్రీస్తుతో బాటగా పరలోకమునకు వెళ్ళుటకు పరిగెత్తుకొని వస్తారు అనే మాట మనం ఒక్కసారి ధ్యానం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా,
మేము పరిగెత్తి వచ్చేదేమో అన్న మాట చూసినట్లయితే ఆలస్యంగా రావట్లేదు, వారు నిదానంగా రావట్లేదు. ఆయన ఆకర్షించిన తోడానే పరిగెత్తుకొని వస్తున్నారు ఆయన దగ్గరికి. నీవు యేసుక్రీస్తు ప్రేమను రుచి చూసినట్లయితే సాకులు చెప్పే ఆ బలహీనత నీలో ఉండదు ప్రియులారా. అన్నీ విడిచిపెడతావు. ఆయన చేత ఆకర్షించబడిన నీవు పరిగెత్తుకొని వస్తావు. పరిగెత్తుకొని వచ్చినటువంటి వారు అలాగ వస్తూ ఉంటే ఆ రాజుగారు అంతఃపురములోనికి పిలుస్తాడు, అంతఃపురములోనికి చేర్చుకుంటాడు. ఆ రాజుగారు అన్న మాట మనము చూస్తే ఎవరు ఆ రాజుగారు? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అన్నప్పుడు ఆకర్షించబడిన వెంటనే కన్యక వధువు సంఘము పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఆ పరిగెత్తుకొని వస్తున్నటువంటి ఆ వధువును, ఆ కన్యకను రాజుగారు అంతఃపురములోనికి చేర్చుకుంటారు. ఎవరు ఈ రాజుగారు? లూకాసు వార్త 23వ అధ్యాయము 3వ వచనములో చూసినట్లయితే పిలాతు అంటున్నాడు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. నీవు యూదుల రాజువా అని ఆ పిలాతు గారు అడిగినప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నిజమే, నీవన్నట్టుగా నేను యూదుల రాజును అన్నాడు. మనందరి రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకానికి దీనుడిగా, దరిద్రుడిగా వచ్చాడు ఆయన. పాప శాపములను మన మీద నుండి కొట్టివేయడానికి వచ్చాడు ఆయన. పాపములో ఉన్నటువంటి మనల్ని విడిపించి పరమరాజ్యము వైపు నడిపించడానికి వచ్చాడు ఆయన. కానీ రెండవసారి ఈ లోకానికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా రానయ్యున్నాడు ప్రియులారా. అయితే ఒక మాట ఆలోచించాలి, ఆయన రాజు. యూదుల రాజువా అని అడిగితే పిలాతు గారితో ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నీవు అన్నట్లే నేను యూదుల రాజును అన్న మాట మనం అక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయము 3వ వచనంలో చదువుతాం. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన గొప్పవాడైన సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చూసారా, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అన్న మాట లూకాసు వార్తలో రాయబడింది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనము చూసినట్లయితే ఈ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఆ జ్ఞానులు వచ్చి యూదుల రాజును అడగటం కూడా ఆ 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మనము చదివినప్పుడు అక్కడ మనము గ్రహించగలుగుతాం. ఈ 3 వచనాల్లో లూకాసు వార్త 23:3, లూకాసు వార్త 1:32లో, మత్తయి సువార్త 2:1 నుంచి 5 వచనాలు, ఈ 3 భాగాల్లో మనము చూస్తే ఆ పరమగీతముల గ్రంథములో కనబడుతున్న రాజు ఎవరయ్యా అంటే పరమగీతముల గ్రంథములో ఉన్న రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాజుగారితో షూలమ్మితి అంటుంది, నన్ను ఆకర్షించుము రాజా, నీవు నన్ను ఆకర్షించినట్లయితే మేము పరిగెత్తి నీ ఎదుకు వస్తాము అన్నటువంటి మాట ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ సంఘము అనే మాట మనము చూస్తే సంఘములు అని రాయలేదు, కానీ సంఘము అని రాశాడు. సంఘము మనము చదువుకున్న రీతిగా సంఘములు కాదండి. ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఒకే ఒక సంఘము. ఈ భూమి మీద ఉన్న అన్ని సంఘాల వారు దేవుని వాక్యము మీద కట్టబడిన వారు ఒకే ఒక సంఘముగా నిలబడతారు. వారిని ఆయన చేర్చుకుంటాడు. రాజుగారు అంతఃపురములోనికి చేర్చుకుంటాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చూస్తే ఆ రాజ్యములో అనేక గృహాలు ఉన్నాయి. ఆయన ఆ రాజ్యములో చేర్చుకుంటాడు. చేర్చుకున్నటువంటి ఆయన అనేకమైన నివాస గృహాలు అక్కడ ఉన్నాయి. నీ క్రియల జీతము ఆయన దగ్గర ఉంది గనుక, నీ క్రియలకు తగిన ఫలితము ఆయన దగ్గర ఉంది గనుక, నీ క్రియల ఫలితం ప్రకారంగానే ఆ రాజ్యములో ఉన్న నివాసములోనికి నేను పంపిస్తాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-6 వచనాలు మనము చూసుకున్నట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. చూసారా ప్రియులారా, నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరుస్తాను.
నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి అక్కడ మీకు నివాసములు సిద్ధపరిచి మరలా వచ్చి నేను తీసుకొని వెళ్తాను అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన రాజు మనకు అభయం ఇస్తున్నాడు, మనకు ధైర్యం ఇస్తున్నాడు. కనుక పరలోక రాజ్యములో జీవాత్మకు సంబంధించినటువంటి నివాసాలు ఉన్నాయి. రాజైన క్రీస్తు ప్రభువునకు సంబంధించినటువంటి గనుక ఆయన తన ప్రియురాలుగా వచ్చుచున్నటువంటి జీవాత్మలమైనటువంటి మనకు వీటిని సిద్ధపరిచి మనలను తనతో కూడా తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. ఇందులో ఎంత ప్రేమ కనబడుతున్నదో చూడండి ప్రియులారా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యవన కాలములో ఉన్నటువంటి వారలారా, ఇది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ గీతమని, ప్రణయ గీతమని అపార్థం చేసుకుంటున్నారా? భార్యాభర్తల ప్రేమ కడవరకు ఉండకపోవచ్చు, అన్నదమ్ముల ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ కడవరకు ఉండకపోవచ్చు, కానీ ఇదిగో ఈ గ్రంథంలో కనబడుతున్న రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. ఆ ప్రేమ మనల్ని పరలోక రాజ్యం వైపే నడిపిస్తుంది. ఎంత గొప్ప ప్రేమ ఈ ప్రేమ! ఒక్కసారి మనము ఆలోచన చేయాలి ప్రియులారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6-11 వచనాలు మనము చూసినట్లయితే, ఈ లోకములో ఒక రకమైనటువంటి పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. ఏంటో చూద్దామా? శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయన ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చుచువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ మనము గ్రహిస్తే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పిన ప్రకారంగా శిష్యులు వెళ్ళి ఆ గాడిదను తీసుకుని వచ్చారు. గాడిద మీద యేసు ప్రభువారు కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆ దారి పొడుగున తమ బట్టలు వేస్తే ఆ బట్టల మీద గాడిద నడుస్తూ ఉంటే ఆ గాడిద మీద కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన జన సమూహం అంతా కూడా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశారు. చూసారా? గొర్రెపిల్ల పెళ్లి వివాహ మహోత్సవం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనను ఊరేగిస్తూ ఉన్నారు. గాడిద మీద తీసుకుని వెళ్తూ ఉంటే జనసమూహము కేకలు వేస్తూ స్తుతిస్తూ ఉన్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము మహిమ అని వారు దేవుని స్తుతిస్తున్నారు. ప్రియ సంగమ, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము పూర్తిగా మీరు చదవండి. అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము మనకు కనబడుతుంది. ప్రియ సంగమ, ఇది మనం గమనించినట్లయితే భూలోకములో మాత్రమే కాక పరలోక రాజ్యములో కూడా ఇది జరగవలసి ఉన్నది. ఎక్కడో జరగడం కాదు. ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు మనము చూసినట్లయితే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి, ప్రతి వంశములలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట నిలబడి, గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి ఏడ్చుచూ ఉన్నారని ఈ వచనాల్లో మనము చదువుతున్నాం. ప్రియులారా, అక్కడ మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగింది కదా. రెండవసారి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారందరూ కూడా ఆయన సింహాసనం ఎదుటికి వస్తారు. ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తారు, ఆయనను మహిమపరుస్తారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే, గొర్రెపిల్ల సీయోను పర్వతము నుండి నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి.
144,000 మంది. అంత మాత్రమే కాదు, విస్తారమైన జలముల ధ్వనితో, గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుట, ఆ 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. చూసారా ప్రియులారా, రెండవసారి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాంటి గొప్ప వివాహ మహోత్సవము జరగనయ్యున్నదో చూడండి. 144,000 మంది వారు మాత్రమే ఆ నూతన కీర్తన పాడగలుగుతున్నారు. చూడండి, ఆ వచనంలో మనం చూసినట్లయితే, వారు తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. ఆ శబ్దం ఎలా ఉన్నది చూడండి. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదమును పోలి ఉన్నది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియ సంగమా, రాజుగారు రాణిగారిని తీసుకోవడానికి రాబోతున్నాడు. ఆయన ఆ రాణి ఎవరో కాదు, ఆ వధువు ఎవరో కాదు, ఆ కన్యక ఎవరో కాదు, ఆ షూలమితి ఎవరో కాదు, నీవు నేను మాత్రమే. ప్రియ సంగమ, గమనించాలి. వచ్చే కార్యక్రమంలో మనం నేర్చుకుని ఉన్నాం. షూలమితి అంటుంది, నేను నల్లని దానను అని. అయినప్పటికీ నేను సుందరిని అంటుంది ఆమె. అయినప్పటికీ ఆ రాజుగారిని ప్రేమిస్తుంది షూలమితి. సహోదరుడా, సహోదరి, నువ్వు పాపములో ఉన్నావు, శాపములో ఉన్నావు, పాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. అయినప్పటికీ నువ్వు యేసు ప్రభువారిని ప్రేమించగలిగితే ఆయన నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. నువ్వు నీ పాపాలను విడిచిపెట్టేసి, నీ బలహీనతల్ని విడిచిపెట్టి ఆ ఆకర్షణలోకి నువ్వు వచ్చేసి ఆయనను నువ్వు వెంబడించడానికి పరిగెత్తుకొని రాగలిగినటువంటి అనుభవంలో దేవుడు నీ జీవితంలో కలుగ చేయునుగాక. ప్రియ సహోదరుడా, షూలమితి చెప్పినట్లుగా నీవు నేను నన్ను ఆకర్షించుము, నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదను అనేటటువంటి మాట మన జీవితంలో కూడా రావాలని ఈ కార్యక్రమం ద్వారా నిన్ను నన్ను ప్రభు ప్రేరేపిస్తున్నాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసి నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అన్న మాట మాకు మీరు జ్ఞాపకములోనికి తీసుకుని వచ్చారు. ప్రభువా, మీకు వందనాలు. మా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి రిక్తునిగా చేసుకొని కలువరి శిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు, మరణించాడు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆయన మమ్మల్ని ఆకర్షించాడు. అయితే మేము ఆ ఆకర్షణలోనికి వెళ్ళి ఆయన చేత ఆకర్షింపబడిన మేము పరిగెత్తుకొని వచ్చే అనుభవంలోనికి మాకందరికీ కూడా నడిపించండి నాయనా. మీ శక్తిని, మీ బలమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మను మా పైన కృమ్మరించండి ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులను, వారి కుటుంబాలను ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే వారి అక్కర్లు, వారి అవస్థతులు మీరు తీర్చండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు, రక్షకుడు, విమోచకుడు, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనలందరికీ, సార్వత్రిక సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.